ఈవీఎంలలో 50% వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. బీజేపీ దిశానిర్దేశంలో పనిచేయకుండా ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. ఈవీఎంలలో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇదే కారణంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని గుర్తు చేశాయి. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ప్రతిపక్షాల సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. వీవీప్యాట్ స్లిప్పులు 7 సెకండ్లకు బదులు 3 సెకండ్లే ఉన్నాయని, ఇది ఎలా మారిపోయిందని ప్రశ్నిస్తే ఈసీ దగ్గర సమాధానం లేదన్నారు చంద్రబాబు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నాయని చెప్పారు. వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ విషయంలో సుప్రీంకోర్టుకు సీఈసీ అబద్ధాలు చెప్పిందని గుర్తు చేశారు. 50% వీవీప్యాట్లు లెక్కించాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. వీవీప్యాట్లు 50% కౌంట్ చేయమంటున్నారు. ఆయన చాలా స్పష్టంగా ఓటు హక్కు చాలా పవర్ఫుల్, కత్తి కంటే ఆటం బాంబు కంటే శక్తివంతమైంది ఓటు. ఒకప్పుడు మనందరం కూడా పేపర్ బ్యాలెట్లు ఉన్నాయి. పేపర్ బ్యాలెట్ 12-15 గంటలు కంప్లీట్ చేశాం. అక్కడి నుంచి ఈవీఎంలు వచ్చాయి. ప్రపంచంలో ఎవరు కూడా ఈవీఎంలు వాడడం లేదు. ఎన్నికల కమిషన్ మేము అడిగాం, 50% వీవీప్యాట్లో వచ్చే స్లిప్పుల్ని బ్యాలెట్ బాక్సెస్ కౌంట్ చేయండి. ఈవీఎంలపై తమకు విశ్వాసం లేదని, తమకు పేపర్ బ్యాలెట్ పైనే విశ్వాసం ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుందో ఓటర్లకు తెలియడం లేదన్న ఆయన 50% వీవీప్యాట్ల లెక్కింపునకు ఈసీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పనిచేయని ఈవీఎంలతో పోలింగ్ నిర్వహిస్తున్నారన్న ఆయన తాను 5 ఏళ్లుగా మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. పనిచేయని ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించిన సీఈసీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. अभी जो आंध्र प्रदेश के अंदर हो, ये बहुत ही खतरनाक है, जो चंद्रबाबू नायडू जी ने बताया कि मशीनें इतने घंटे तक खराब कर दी कि इनकी क्या साजिश है। साजिश ये है, जो बूथ भाजपा के खिलाफ है, सबको पता है, किसी भी पॉलिटिकल पार्टी को पता है ये बूथ हमारे पक्ष का है, ये बूथ हमारे खिलाफ है, यहाँ हमें वोट पड़ने वाले हैं, यहाँ नहीं पड़ने वाले। जो बूथ भाजपा के खिलाफ है वहां मशीन खराब कर दो। 4 घंटे मशीन खराब रहेगी, सब थका के लाइनों में लग के घर चले जाएंगे, वोट परसेंटेज कम हो जाएगा। आप सोच सकते हो कि सारी रात लोगों ने आंध्र प्रदेश के अंदर लाइनों में खड़े होकर सुबह 4 बजे तक वोट डाले हैं। क्या कसूर था उनका? 4 बजे तक क्यों उन लोगों को लाइन में खड़ा किया गया? किसी की जिम्मेदारी तय की जाएगी कि नहीं की जाएगी? ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం మంచిదన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. పనిచేయని ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్న ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ఓట్లకు వీవీప్యాట్ల స్లిప్పులకు 200 నుంచి 1000 వరకు తేడా వచ్చాయన్నారు. It is the responsibility of the election commission to prove that electronic voting machines are beyond doubt. For that, we demand that now they should go for the counting of the VVPATs. There is no other go except doing it. Then only confidence can be restored. Otherwise, we may have to go back to ballot. These things, when it is being raised, we don't understand why the election commission is taking it in a very light way. సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నేతలు ఈవీఎంలు వద్దని మూకుమ్మడిగా నిర్ణయించారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.